యిర్మీయా గ్రంథము 31వ అధ్యాయము 3వ వచనం. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను కనుక విడువక నీ ఎడల నేను కృప చూపుచున్నాను. ఇజ్రాయేలు కన్యక, నీవు కట్టబడినట్లు నేనిక మీదట నిన్ను కట్టింతును. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. మరొకసారి చదువుతున్నాను. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను కనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. ఇజ్రాయేలు కన్యక, నీవు కట్టబడినట్లు నేను ఇక మీదట నిన్ను కట్టింతును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రైట్. బైబిల్ సెలవిస్తున్న మాట శాశ్వతమైన ప్రేమ. ఇట్స్ ఎవర్ లాస్టింగ్ లవ్ అంటాం. అంటే శాశ్వతమైన ప్రేమ అంటే ఆ ప్రేమ మధ్యలో బ్రేక్ అవ్వదు, ఆ ప్రేమ మధ్యలో ఎక్కడ ఆగదు. శాశ్వతమైన ప్రేమ అంటే దానికి ఎండింగ్ ఉండదు, ఏ పరిస్థితిలోనూ కూడా అది ఆగదు. దేవుడు మనకి వాగ్దానం ఇస్తున్నాడు. ఏమండి, మన జీవితాల్లో కొన్ని ప్రేమలు ఒక దగ్గర ఆగిపోతూ ఉంటాయి, కానీ దేవుని ప్రేమ అట్లా కాదు, ఆగదు, ఆగలేదు. నాకు తెలిసిన ఒక కుటుంబం, ఇద్దరు చాలా ఇష్టపడేవారు. వివాహం కాకముందే వాళ్ళిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కొన్ని రోజులు బాగానే ఉంది. ఆ కొన్ని రోజుల తర్వాత వాళ్ళ జీవితంలో అనుకోకుండా కొన్ని సంఘటనలు వాళ్ళకి ఎదురయ్యాయి. ఏం ఎదురయ్యాయి అంటే, ఉద్యోగం పోయింది, అప్పుల్లోకి వెళ్ళిపోయారు. తన భార్య కొద్దిగా ఒక మాట అన్నది. ఏమన్నదంటే, నన్ను చూసుకోవడం చేతకానోడివి, ఎందుకు పెళ్లి చేసుకున్నావు అన్నది. అలాగ చిన్న గొడవలు కాస్త ఇద్దరు విడిపోదాం అనే దానికి వచ్చేసారు. ఎందుకు అంటే, ఒకప్పుడు డబ్బులు ఉన్నప్పుడు, అన్నీ సమకూర్చబడినప్పుడు అందరూ ప్రేమిస్తారు. కానీ అవన్నీ ఖాళీ అయిపోయినప్పుడు, గుర్తుపెట్టుకోండి, మీకు ఎవరు పరిచయం అయ్యారో నాకు తెలియదు, ఎవరు మీకు దగ్గర అవుతున్నారో నాకు తెలియదు, వాళ్ళందరూ ఏదో ఒకటి ఆశించి మన దగ్గరికి చేరుతూ ఉంటారు. కానీ దేవుడు మన దగ్గర నుంచి ఒకటే ఆశిస్తున్నాడు. ఏంటో తెలుసా? నీ పాపం. మన పాపములన్నీ మోసుకొని పోతున్న గొర్రెపిల్ల ఆయన. నువ్వు హృదయం తెరిచి, ప్రభువా నేను పాపినయ్యా, ఈ పాపం నాకు నిన్ను దూరం చేసింది, అది నా దగ్గర వద్దు, దాన్ని తీసేయాలి. ఏమండి, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మదేవుడు ఎప్పుడు కూడా ఒకటై ఉన్నారు. వాళ్ళు ఎప్పుడు విడిపోలేదు. కానీ బైబిల్ గ్రంథంలో మనం ఒక దగ్గర ఆయన విడిపోవడం చూస్తుంటాం. ఎక్కడ? సిలువలో యేసు ప్రభు మాట్లాడుతూ ఉంటాడు. ఏమని అంటే, నా దేవా నన్నేలా చెయ్యి విడిచితివే. వన్ ఫైన్ టైం, ఒక సమయంలో చూడండి, నా వైపు చూడండి, ఎప్పుడైతే ఈయన సిలువలో వేలాడుతున్నాడో ఆ టైంలోనంట తండ్రి దేవుడు ఈయన విడిచి వెళ్ళిపోయాడు. అందుకే దేవుడు ఏమంటాడో తెలుసా? దేవా, ఆ గడియ నా నుంచి తప్పించాయి. ఏంటా గడియ? తండ్రి దేవుడు యేసు ప్రభును విడిచే గడియ. ఎందుకు తండ్రి దేవుడు యేసు ప్రభును విడిచాడో తెలుసా? పాపమున్న చోట ఆ పరిశుద్ధుడు ఉండలేడు కనుక. లోకంలో ఉన్న ప్రతి పాపము ఈయనలో తండ్రికి కనబడుతుంది. మన నుంచి ఆయన స్వీకరించింది ఏంటో తెలుసా? మన పాపాలను ఆయన అన్నీ స్వీకరిస్తున్నాడు. ఈరోజు నువ్వు చేయాల్సిందల్లా, ప్రభువా నా నోరు, నా మాటలు. నిన్నటి దినమున రామచంద్రపురంలో, రావులపాలెంలో దేవుడు బలంగా మాట్లాడినప్పుడు ఆయన ఒక మాట చెప్పాడు. ఏంటో తెలుసా? ఆయనంట, ఇటు చూడండి, ఈ ముళ్ళ కిరీటమును నువ్వు చూస్తున్నప్పుడు ఏమనుకోవాలో తెలుసా? నీ తలంపులు, చెడు తలంపులు అనే పాపము అక్కడ ఆల్రెడీ గుచ్చుకుపోయాయి. నువ్వు ఈయన్ని చూస్తూ, ప్రభువా నేను పరిశుద్ధుడైన తలంపులు కలిగిన వాడినని నువ్వు నమ్మాలి. నువ్వు నమ్మితే అది నీ జీవితంలో జరగడం నువ్వు నమ్మకపోతే ఏది జరగదు. ప్రైజ్ ది లార్డ్. నా వైపు చూడండి,
ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా ఎడారిలో నడుస్తున్నప్పుడు కొన్ని పాములు వచ్చి వాళ్ళని కలిసేశాయి. లోపలికి విషయం వెళ్ళిపోయింది. కళ్ళ ముందే పిట్లలాగా రాలిపోతున్నారు ప్రజలందరూ. టప్ 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 అని పడిపోతున్నారు. వీళ్ళందరికీ అర్థమైపోయింది, మోషేకి వ్యతిరేకంగా నేను మాట్లాడాను, మోషేకి వ్యతిరేకంగా నేను మాట్లాడాను. అప్పుడు ఆయన ఏం చేస్తాడో తెలుసా? దేవుడు ఏం చెప్పాడు? చెప్పాలి, ఒక కంచు సర్పమును తయారు చేయించి ఏం చేయాలి? భూమికి ఆకాశానికి మధ్యలో పెట్టావు. దానిని చూసినప్పుడు మీకు స్వస్థత కలుగుతుంది. హల్లెలూయా. ఈరోజు మనం సిలువను చూసి నేర్చుకోవాల్సింది ఏంటో తెలుసా? నా పాపం అక్కడ కొట్టి వేయబడింది, నేను పరిశుద్ధుడను. నీ పక్కన ఒకడు ఉంటాడు, నల్లటి ఆకారంలో ఒకడు ఉంటాడు. ఆడేటి చెప్తాడు తెలుసా? నువ్వు యవ్వన ప్రాయంలో నువ్వు ఏ తప్పు చేసావో నీకు తెలీదా? నువ్వు మొన్న ఎవరితో మాట్లాడావో నీకు తెలీదా? ఎంత వరస్ట్గా మాట్లాడావో నీకు తెలీదా అని నేరం ఓపేవాడు నా పక్కన ఒకడు ఉంటుంటాడు. కానీ నువ్వేం చెప్పాలో తెలుసా? నా పత్రాలన్నిటినీ సిలువలో కొట్టేశాడు ఆయన. గట్టిగా చప్పట్లు కొడుతూ యేసయ్యను మహిమపరచుదా. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, మీరు మీ పిల్లలకి ఇది నేర్పించండి. మీ పిల్లలకి చదువుని మర్చిపోతున్నారు అనుకో, చూడు సిలువ వైపు, ఆయన జ్ఞానమునకు అధిపతి అయి ఉన్నాడు. అది మీరు అలవాటు చేస్తే మీ కొడుకుకి మీరు మీరు ఒకసారి ఒక నిజం మాట్లాడుకుందాం. మీరు ఎన్నిసార్లు ఈ మెసేజ్ విన్న తర్వాత రేపటి నుంచి నేను చక్కగా ఉంటానని మళ్ళీ పడిపోయారు? నేను ఇంక సినిమాలు చూడండి మళ్ళీ పడిపోయారు? దానికి కారణం ఒకటే, ఏంటో తెలుసా? ఆ పాపాలు ఏటేటి ఉన్నాయో అవన్నీ మీకు లిస్ట్ వదిలేశాను. నేను ఇంక మీదటి నుంచి ఇలా చేయను. కానీ మళ్ళీ అదే, నేను ఇంక మీదటి నుంచి అబ్బాయితో మాట్లాడను, మళ్ళీ రిపీట్. నేను ఇంక మీదటి నుంచి అమ్మాయిలతో మాట్లాడను, రిపీట్. నేను ఇంకెప్పుడు పాపిస్ట్ వీడియోలు చూడను, రిపీట్ 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 రిపీట్. వాడి దేవుడు ఆశ ఏంటో తెలుసా? నేను పరిశుద్ధుడును కనుక మీరు కూడా పరిశుద్ధంగా ఉండాలి. ఇట్స్ ఎ గాడ్స్ డిజైర్. ఏమండి, యేసుప్రభు ఒక్కడే దేవుడు, ఆయన ఒక్కడే పరిశుద్ధుడు కాదు. యేసుప్రభు గాడ్స్ క్వాలిటీ ఏంటో తెలుసా? దేవుని ఇందులో సబ్జెక్ట్ ఏంటో తెలుసా? హోలీనెస్, పరిశుద్ధత. ఆ పరిశుద్ధత నీలో కనబడాలి, అది ఆయన కోరిక. మరి బ్రదర్, నా వల్ల అవ్వట్లేదు, నేను ఏది చేయకూడదు అది చేస్తున్నాను, ఏది మాట్లాడకూడదు అది మాట్లాడుతున్నా, బైబిలే చెప్తుంది కదా. కాదండి, అది పౌలు గారు మొట్టమొదటి తన ఆత్మీయ అడుగులు వేస్తున్నప్పుడు పలికిన మాటలు. కానీ తర్వాత ఒక మాట చెప్పాడు, ఏంటో తెలుసా? జీవిస్తుంది నేను కాదు కానీ క్రీస్తు నాలో ఉన్నాడు. చప్పట్లు కొడుతూ యేసయ్యను మహిమపరచుదా. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, ఆత్మీయతలో పరిపూర్ణత స్థితిలోకి మనందరము రావాలి. ఇప్పుడు మన దేవుడు ఏ దేవుడై ఉన్నాడు? దేవుడు వాక్యం. ఇప్పుడు నువ్వు ఏం చేయాలో తెలుసు? నిజంగా ఆయన ఆరాధించాలంటే వాక్యాన్ని వినాలి. లిజన్ ద వర్డ్. ఆ వాక్యం అంట ఉదక స్నానం చేస్తుందట మనలో. మచ్చలు మడతలు అన్నీ పోయి సంఘాన్ని వధువు సంఘంగా మారుస్తుంది. చప్పట్లు కొడుతూ యేసయ్యను మహిమపరచుదాం. హల్లెలూయా. ఆ వాక్య శరీరధారియే మన మధ్యలో నివసిస్తున్నాడు. దేవుడు ఏమై ఉన్నాడు అనే సమాధానం నీలోకి రావాలి అంటే హీ ఈజ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఆయన వాక్ అయి ఉన్నాడు. నువ్వు నిజంగా దేవుని కలుసుకోవాలంటే ఆ మాటలు చదవాలి, బైబిల్ చదవాలి, ఆ వాక్యంలో ఉన్న రహస్యాలు తెలుసుకోవాలి. నిజంగా ఇప్పటి వరకు వాక్యం వినకుండా మీరు ఆరాధించారంటే ఎక్కడో మీరు తప్పు చేస్తున్నారండి. మోషే జనాలందరినీ తీసుకొని వెళ్తున్నాడు. సడన్గా పెద్ద సముద్రం వచ్చింది, మార్గం లేదు. ఇంకా నా వైపు చూడాలి, అందరూ చూడాలి. తర్వాత అన్నీ చూద్దరు కానీ సముద్రం ఉంది, వెనకాతల ఫరో చక్రవర్తి. అక్కడ ఏం లేదు, మార్గం లేదు. దేవుడి ప్లాన్ అని చెప్పండి. అది ఎవరి ప్లాను? చెప్పండి, ఎవరి ప్లాన్ అది? దేవుడి ప్లాన్. నిన్ను బ్లాక్ చేస్తాడు కొన్నిసార్లు, కావాలనే బ్లాక్ చేస్తాడు. అప్పుడు నువ్వు రిలీజ్ చేయాల్సింది ఏంటో తెలుసా? వర్డ్. ఇప్పుడు చూడండి, యాక్చువల్గా అక్కడ జరిగింది ఏంటంటే, ఇటు చూడాలి, నా వైపు చూడాలి. ఇదంతా వాగ్దానం, ఈ మధ్యలో సముద్రం ఉన్నది. జనాలందరూ ఇక్కడ ఆగిపోయారు. ఇక్కడ ఏం లేదు, దారి ఏమీ లేదు. మోషే వెళ్ళి, ప్రభువా ఏంటి అసలు నువ్వు ఏం చేస్తున్నావు, నీకు అర్థమవుతుందా? ఒక మార్గం చూపించావు, మార్గంలో వెళ్తుంటే అక్కడ దారి కనిపించట్లేదు. వెనకాతలు చూస్తే ఫరో చక్రవర్తి, మేము అయిపోయాం, మాకు స్కెచ్ చేస్తావా ప్రభు అని అడిగితే దేవుడు అన్నాడు, నువ్వు ఎందుకు మొరపెడుతున్నావు? గో ఫార్వర్డ్, ముందుకు వెళ్ళు అన్నాడు. ప్రభా అక్కడ మార్గం లేదు. అప్పుడు అన్నాడు దేవుడు,
మాట చెప్పు. యెహోవాకే అసాధ్యమైనది ఏదీ లేదు. ఒక మాట చెప్పు. అప్పుడు చూడండి, ఇమాజిన్ చేయండి, మోషే అక్కడికి వెళ్ళి తన కర్ర పట్టుకొని కర్రతో ఒక మాట చెప్తున్నాడు, మార్గము వచ్చును కాక. ఇప్పుడు ప్రభు మీ సంఘానికి ఇస్తున్న మాట, నేను మిమ్మలను శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాను అంటే ఏంటో తెలుసా? హిజ్కియాకి ఒకరోజు దేవుడు కనబడి మై సన్ అని అలా మాట్లాడారేమో. మాట్లాడాడు, దేవుడు మాట్లాడాడు. ప్రభా ఏం చెప్పు ప్రభా అంటే, నీకు ఒక పెళ్లి సంబంధం చూశాను అన్నాడు దేవుడు. ఎప్పుడు వినలేదు, చాలా డిఫరెంట్గా. అప్పటి వరకు ఆ రాజు దగ్గరికి వెళ్ళు, ఇది మాట్లాడు అది మాట్లాడు అన్నీ చెప్పేవాడు. ఒక్కసారిగా వర్షన్ మార్చాడు. చెప్పండి ఏం మార్చాడు? వర్షన్ అని చెప్పండి, చెప్పండి రా. వర్షన్ మార్చాడు అంటే తన మాట విధానాన్ని మార్చాడు. మార్చిన తర్వాత, ప్రభా నాకు పెళ్లి చేయాలనుకుంటున్నాను ప్రభా, నేను నీలాగా నీ దగ్గరే ఉండిపోతాను. లేదు, నువ్వు పెళ్లి చేసుకోవాలన్నా. సరే ప్రభా పిల్లని చూపించానంటే, సరే లేచి నిల్చో, నడువు, నేను ఆ పిల్లని చూపిస్తానన్నా. నేను లేచి నిల్చున్నాడు. లేచి నిల్చొని అడుగులు వేస్తున్నాడు. లెఫ్ట్ తిరిగి అన్నాడు, రైట్ తిరిగి అన్నాడు. కొంతసేపటికి డౌట్ వచ్చింది, ప్రభా ఈ మార్గం మీకు కొంతమందికి అర్థం అవడానికి కోసం చెప్తున్నాను, రెడ్ లైట్ ఏరియా మార్గంలాగా కనబడుతుంది. అదంతా పాపం చేసే ఒక మార్గం అదంతా. ఈయన ప్రవక్త, జస్ట్ ఊహించండి, ఆయన ప్రవక్త. మీకు ఇంకొంచెం బాగా అర్థం అవ్వాలంటే, మీ ఫాదర్ గారు అలాంటి ఏరియాలో నడుస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? ఛే, ఆ మాత్రం దానికి అంగీ ఎందుకు వేసుకోవడం అంటారు. సేమ్ అదే సిచ్యువేషన్ ఎదుర్కొంటున్నాడు ఒక ప్రవక్త. ఏమయ్యా నీకు బుద్ధి లేదు, నీకు బుద్ధి లేదు. ఎంతమంది మాట్లాడినా అవన్నీ పట్టించుకోలే. ఏంటో తెలుసా? ఎవర్ లాస్టింగ్ లవ్, శాశ్వతమైన ప్రేమ ఏంటో తెలుసా? తాను కావలసిన తన కుమార్తె ఒక ఇంట్లో వ్యభిచారం చేస్తుండగా హిజ్కియా ప్రవక్తని బయట నిల్చోబెట్టాడు. తలుపు కొట్టి, ఆ బిడ్డను విడిపించి నీ భార్యగా స్వీకరించు. దమ్ముండాలండి. ఈరోజు దేవుడు మీ సంఘంతో మాట్లాడుతున్నది, శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించుచున్నాను, నిన్ను విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. ఈరోజు మనందరం ఎలాగున్నామో తెలుసా? మన శరీరముకి కావలసిన చోటు అర్థం చేసుకోవాలి. మన శరీరం ఎక్కడ సుఖంగా ఉంటుందో, ఎక్కడ నువ్వు సంతోషంగా ఉంటావో, ఆ ఏరియాలో నువ్వు ఉండడానికి ఇష్టపడుతున్నావు, అక్కడే ఉన్నావు. వ్యభిచారం ఒక్కటే నేను చెప్పట్లే, మీకు ఎక్కడ బాగా ఇష్టమో ఆ ఫ్రెండ్స్తోనే ఉంటావు, ప్రార్థనలోకి రావు. నీకు ఎక్కడ బాగా ఇష్టపడతారో వాళ్ళింటికి వెళ్తారు. ఆమె లోపట ఉన్నది. జస్ట్ ఇమాజిన్ చేయండి, ఈయన ఇలాగ చేతులు కట్టుకొని ఉన్నాడు, తలుపు కొట్టాడు, తలుపు తీసింది ఆమె. అమ్మా నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటా. ఇలాంటి మాటలు చాలా వినేసి ఉంటుంది ఆమె, అవునా? చాలా వినే ఉంటుంది. చాలామంది పురుషులు అక్కడికి వెళ్ళి ఉంటారు, నేను పెళ్లి చేసుకుంటానని చెప్పుంటారు, మళ్ళీ వాళ్ళు వదిలేసి ఉంటారు, అన్నీ అయిపోయి అక్కడికి వచ్చింది. కానీ ఈసారి మాత్రం ఆయన క్లియర్గా చెప్తున్నాడు, నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. ఈ పాపానికి సంబంధించిందంతా వదిలిపెట్టడానికి డబ్బులు, జాగ్రత్తగా వినండి, డబ్బులు ఇచ్చి వెల ఇచ్చి ఆమెను బయటికి తీసుకొచ్చాడు. నా యేసయ్య ఈరోజు మనందరిని ఏం చేశాడో తెలుసా? కొద్దిగా వెల ఇచ్చి, రక్తంతో వెల ఇచ్చి. ఒకప్పుడు నేను ముందున్నవాడిని, నేనేం పరిశుద్ధుని కాదండి, పాపంలో కొట్టిమిట్టాడుతుంటుండగా తన రక్తంతో నన్ను వెలనిచ్చి కొన్నాడు. నేను అనుకుంటాను, ఆయనే లేకపోతే నేనేమైపోతాను. నేను ఎంసీఏ ఎంటెక్ చేశాను, అది నన్ను పరిశుద్ధపరచలే. ఆయన వెలనిచ్చి దూరంగా ఉన్న నన్ను పిలిచాడు, పాపినై ఉన్న నన్ను పిలిచాడు. సేమ్ హిజ్కి ఆ వ్యభిచార స్త్రీ ఎలాగైతే లోపల పాపం చేస్తున్న ఆవిడికి డబ్బులు ఇచ్చి, అమ్మా నువ్వు నాకు కావాలి, నువ్వు నా దానువు. ఒక ప్రవక్త నీకు భర్తగా ఉంటాడంటే అంతకు మించిన అదృష్టం ఏమి ఉండదు. చప్పట్లు కొడుతూ యేసయ్యను మహిమపరచుదాం. హల్లెలూయా.
ఏం చేయాలో తెలుసా? ఎగిరి గంతేసి అయ్యా, నాకు తెలుసు, నీ కోసం విన్నాను, నువ్వు చాలా శక్తివంతమైన ప్రవక్త, దేవుని యొక్క ప్రవక్తవని నాకు తెలుసు, కానీ నువ్వే వచ్చి నా దగ్గర అడుగుతుంటావు, నువ్వు అబద్ధం ఆడవని నాకు తెలుసు కనుక నమ్మి నీతో వస్తున్నాను. ఆయన నమ్మదగిన దేవుడై ఉన్నాడు. చప్పట్లు కొడుతూ యేసయ్యను మహిమపరచు, గట్టిగా కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నీకు నిజంగా ఆయన అంటే ఇష్టం అంటే క్రిస్మస్కి ఆటల పోటీల్లోనే కాదు, ఆయనకి ఇష్టమైతే ప్రభువా నీతో పాటు అడుగులు వేయడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పే దమ్ము రావాలి. నీతో పాటు నేను వస్తాను. నాలో ఉన్న ఈర్ష్య, ద్వేషం, అసూయ అన్నిటికీ చూడండి, అన్నిటికీ వెల ఇచ్చి మనల్ని విడిపించాడు. అంటే ఆల్రెడీ నువ్వు చేసిన దానికి ఆయన వెల చెల్లించేశాడు. ఈరోజు ఈ వాక్యం ఎంతమంది అయితే వింటున్నారో, మన పాపములన్నిటినీ ఆయన సిలువలో వెలనిచ్చి మనల్ని ఈరోజు ఇంటికి పంపిస్తున్నాడు స్వేచ్ఛతో. చప్పట్లు కొట్టండి గట్టిగా, హల్లెలూయా.